ఫ్లోర్ వైజ్ ఎన్ని లైట్స్ ఉన్నాయో చూడండి. బ్లాక్ ఏది, మీ బ్లాక్ ఏ బ్లాక్ అండ్ అలాగే మీ రూమ్ నెంబర్ ఏంది, బి బ్లాక్, దాని వెనకాల సి బ్లాక్. అంటే మొత్తం ఇక్కడ వచ్చేసి 540 హౌసెస్ ఉన్నాయి. ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పీస్ఫుల్గా ఒక ప్లేస్ అయితే ఉన్నది. లైటింగ్ ఉంటేనే మనకు చాలా ధైర్యం ఉంటుంది కాబట్టి మొత్తం చిమ్మని కాకుండా లైట్స్ అయితే కంపల్సరీ పెట్టిర్రు. ఏ బ్లాక్కి ఆ బ్లాక్ సెల్లార్ సపరేట్గా ఉంది. మొత్తం ఇందులో కూడా వీళ్ళు లైట్స్ అయితే ఆన్ చేసి పెట్టిర్రు. సో ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క 10 ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తారు. ఇక్కడ ఎవ్రీ మంత్ 1000 రూపీస్ మనం మెయింటెనెన్స్ మనం కంపల్సరీ ఇవ్వాల్సిందే. అండ్ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్. మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తా. సో ఇక్కడ అంటే కింద సెల్లార్లో కార్ పార్కింగ్ చేస్తారు కదా, ఇక్కడ లోపల లిఫ్ట్ ఏ విధంగా ఉందో అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి మీకు. సో ఎంట్రీ అయినా లోపలికి. సో చూస్తారు కదా మొత్తం 9 ఫ్లోర్స్ ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ ఇంటి పని మాత్రం చేయించుకున్నట్టున్నారు. మొత్తం మట్టి సిమెంట్ మొత్తం బయట ఉంది. దోస్తులందరూ నమస్తే, అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసింది అంటే సో చూస్తారు కదా మీరు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ బ్లాగ్ అయితే చేస్తున్నా. సో చాలామంది డే పూట బ్లాగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, కానీ నైట్లో ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది తెలియదు కదా. సో అందుకని నేను ఎస్పెషల్గా నేనైతే ఈ వీడియోని నైట్లో షూట్ చేస్తున్నా. సో చాలామంది కొన్ని డౌట్లు ఉంటాయి, అంటే డేలో మాకు తెలిసి చూసినాం కానీ నైట్లో ఏ విధంగా ఉంటుంది, సో నైట్లో లైట్స్ ఉంటుందా, అంటే పవర్ ఉంటుందా, సెక్యూరిటీ ఉండడా అనేది కొంతమంది డౌట్ ఉంటుంది. కాబట్టి ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను నైట్ అయితే బ్లాగ్ షూట్ చేస్తున్నా. అండ్ రీసెంట్గా ఇక్కడైతే జిహెచ్ఎంసీ వాళ్ళు చెట్లు అయితే నాటిర్రు. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఫస్ట్ బ్లాగ్ అండి. సో చూసిరా ఫ్లోర్ వైజ్ ఎన్ని లైట్స్ ఉన్నాయో చూడండి. ప్రతి ఫ్లోర్ వైజ్ లైట్స్ కంపల్సరీగా వేసి వీళ్ళు మెయింటెనెన్స్ అయితే చేస్తుర్రు. అలాగే మీకు రోడ్ చూపిస్తా. రోడ్ చూడండి, రోడ్డు ఈ బ్లాక్స్ ఈ అపార్ట్మెంట్ అనేది రోడ్డుకు ఉన్నది కాబట్టి 24 అవర్స్ ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ సెక్యూరిటీ 24 అవర్స్ సెక్యూరిటీ అన్నమాట. అంటే డేలో సెక్యూరిటీ అండ్ ఇంకా నైట్లో సెక్యూరిటీ. సో 2 షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఫుల్లీ సేఫ్ అంటే ఫుల్లీ సెక్యూరిటీ అన్నమాట. ఇక్కడ లోపలికి ఎవరైనా లోపలికి రావాలన్నా, సో మీ దోస్తులు కానీ చుట్టాలు కానీ లోపలికి రావాలంటే ఫస్ట్ వాళ్ళకు మీరు మీ బ్లాక్ ఏది, మీ బ్లాక్ ఏ బ్లాక్ అండ్ అలాగే మీ రూమ్ నెంబర్ ఏంది, ఈ 2 చెప్తేనే వాళ్ళు మనం లోపలికి అలౌ చేస్తారనమాట. సో అంటే ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఉంటారో స్ట్రిక్ట్గా, ఇక్కడ సేమ్ అదే విధంగా వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకోటి ఏంటంటే మనకు వాకింగ్ చేసుకోవడానికి, అంటే ఒక ఫ్యామిలీస్ వాకింగ్ చేస్తారు కదా, ఆ వాక్ చేసుకోవడానికి కూడా మనకు పీసియస్గా అంటే ఒక మంచి ప్లేస్ ఉంది. మంచిగా నైట్ కూడా వాకింగ్ చేసుకోవచ్చు లేదా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా మంచి అయితే ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. ఇది మొత్తం వచ్చేసి ఏ బ్లాక్ అండి, మొత్తం ఏ బ్లాక్ ఇది. సో ఏ బ్లాక్ సైడ్లో పోంటి అన్ని సెటర్స్ ఉన్నాయి. ఇంకా ఈ సెటర్స్ అయితే ఎవరికి లీజ్కి ఇవ్వలేదు, ఇంకెవరికైతే హ్యాండ్ ఓవర్ చేయలేదు ఈ సెటర్స్ని. సో ముందు చూద్దాం ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తారేమో. ఒకవేళ మీకు ఏమైనా బిజినెస్ చేయాలనుకునే, ఏమన్నా కిరాణా షాప్స్ పెట్టుకోవాలనుకుంటే చూద్దాము, మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసింది మీరు ఏ బ్లాక్ కదా, ఇది వచ్చేసి బి బ్లాక్, దాని వెనకాల సి బ్లాక్. అంటే మొత్తం ఇక్కడ వచ్చేసి 540 హౌసెస్ ఉన్నాయి. మొత్తం కలిపి 3 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 7 బ్లాక్స్ 8 బ్లాక్స్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చి మొత్తం 3 బ్లాక్సే ఉన్నాయి. ప్రతి బ్లాక్కి దానికి సపరేట్గా సెటర్స్ ఉన్నాయి. అండ్ లైట్స్, ఒకసారి లైట్స్ చూడండి. ప్రతి బ్లాక్లో లైట్స్ కంపల్సరీ వేసి పెట్టారు వీళ్ళు నైట్లో. అంటే నైట్లో లైట్స్ ఎందుకు వేసారంటే సేఫ్టీ కోసం. మెయిన్ ఈ సేఫ్టీ. అంటే ఇది మనకు కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్లో ఇచ్చారు కాబట్టి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతవరకు చూసారు కదా మీరు సైడ్లో పోండి, అంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పీస్ఫుల్గా ఒక ప్లేస్ అయితే ఉన్నది. ఇప్పుడు చూసి సెకండ్ బ్లాక్ కదా, అండ్ ఇప్పుడు సెకండ్ బ్లాక్ థర్డ్ బ్లాక్ మధ్యలో ఇది లైటింగ్ ఉన్నది. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే ప్రతి బ్లాక్కి కంపల్సరీ 2 ఫోకస్ లైట్స్ మాత్రం అరేంజ్ చేసి పెట్టారు వీళ్ళు. నైట్లో చాలా ఇంపార్టెంట్, మనకు లైటింగ్ ఉంటేనే మనకు చాలా ధైర్యం ఉంటుంది కాబట్టి మొత్తం చిమ్మని కాకుండా లైట్స్ అయితే కంపల్సరీ పెట్టిర్రు. చూడండి ఎంత లైటింగ్ ఉందో. అంటే ఇంత లైటింగ్ ఉంటుందా అని నేను కూడా ఇప్పుడు చూస్తున్నా. అంటే నాకు కూడా తెలియదు కదా, అంటే ఇంతగానో లైటింగ్ పెడతారా అని. సెల్లార్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మొత్తం లైటింగే ఉంది. చూడండి మనుషులు తిరుగుతారు, కానీ మీకు పబ్లిక్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే నేను ఇది నైట్ షూట్ చేస్తున్నా కాబట్టి చాలామంది పబ్లిక్ బయట అయితే లేరు, అందరూ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వెళ్ళి స్టే చేస్తారు. అంటే ఎక్కడైతే లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయో అక్కడ కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తారు. ప్రతి బ్లాక్కి వచ్చేసి ఒక 10 ఫ్యామిలీస్ అయితే కంపల్సరీగా స్టే చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకు సెల్లర్ అనమాట. సో మీకు సెల్లర్ చూపిస్తే చూడండి ఒకసారి సెల్లర్ ఏ విధంగా ఉంటుందో. సెల్లర్ అనేది మన దగ్గర ఉన్న వెహికల్స్, అంటే మన కార్ పార్కింగ్ లాగా అన్నమాట. కార్ పార్కింగ్ పార్కింగ్ చేయడానికి కింద సెల్లర్ మొత్తం ఉంది. అండ్ అంటే ఏ బ్లాక్కి ఆ బ్లాక్ సెల్లర్
సపరేట్గా ఉంది. మొత్తం ఇందులో కూడా వీళ్ళు లైట్స్ అయితే ఆన్ చేసి పెట్టారు. మొత్తం కంప్లీట్గా మొత్తం లైట్స్ ఉన్నాయి లోపల. అంటే మొత్తం వీళ్ళు లైట్స్ మొత్తం ఆన్ చేయకుండా అంటే పర్టికులర్గా ఒక ప్లేస్ ఒక సైడ్ దిక్కు ఆన్ చేసి ఒక సైడ్ దిక్కు మొత్తం ఆఫ్ చేసి పెట్టారు. చూడండి మొత్తం మీకు మొత్తం కనిపిస్తుంది కదా. అండ్ లిఫ్ట్ కూడా మొత్తం ఆన్ అయిపోయినాయి. సో లిఫ్ట్ విషయానికి వస్తే ఒక్క బ్లాక్ వచ్చేసి మొత్తము 4 లిఫ్ట్లు ఉన్నాయి. 2 లిఫ్ట్లు అవతల పక్క ఉంటాయి, 2 లిఫ్ట్లు ఈ పక్కన ఉంటాయి. ప్రతి బ్లాక్ వచ్చేసి మొత్తం 4 లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ. అంటే పోర్షన్ వైజ్ అనమాట. అంటే అవతల పక్కన పోర్షన్స్కి 2 లిఫ్ట్లు ఉన్నాయి, ఇవతల పక్కన పోర్షన్స్కి 2 లిఫ్ట్లు ఉన్నాయి అనమాట. సో ఎవరిది వాళ్ళది సపరేట్గా అయితే ఉన్నది. అండ్ ఇది వచ్చి సెల్లార్ నుంచి వెళ్ళి పైకి పోవడానికి. అండ్ మనం లిఫ్ట్ కాకుండా మనం మెట్ల త్రూ కూడా పైకి వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. సో మీకు ఎదురుగా కనిపిస్తున్నది సెకండ్ బ్లాక్ అది. అండ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని బ్లాకులు సేమే ఉంటాయి, ఇందులో చేంజెస్ ఏమి ఉండవు. సో అందులో ఏ విధంగా అయితే ఉందో ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. కొంచెం ఎంట్రన్స్ ఎగ్జిట్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంటుంది అన్నమాట, ఆ విధంగా ఉంటుంది. సో చూస్తారు కదా. సో ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క 10 ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తారు ఇక్కడ. అండ్ మీకు కనిపిస్తుంది ఫోకస్ లైట్. సో ఇక్కడైతే ఒక ఫ్యామిలీ స్టే చేస్తుంది, ఆల్రెడీ డిష్ కూడా పెట్టుకున్నారు కొంతమంది. సో పైన 5th ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ, అక్కడ అండ్ సో లాస్ట్లో చివర్లో కనిపిస్తుర్రు. సో ఇది ఓవరాల్గా నైట్లో డబల్ బెడ్రూమ్ దగ్గర సో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా. సో చూసారు కదా పైన కూడా కనిపిస్తారు. ఇది వచ్చేసి సెకండ్ బ్లాగ్లో చూపిస్తున్నా మీకు. సో మొత్తం లైట్స్ అయితే మొత్తం ఆన్ చేసి ఉన్నారు, ఫుల్ సేఫ్టీ అండి. సో చాలా ఇంకోటి ఏంటంటే మీకు మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సో ప్రతి హౌస్ నుంచి వెళ్ళి 1,000 రూపీస్ పర్ మంత్ మనం మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటితోనే వాళ్ళు ఇక్కడ మొత్తం అన్నిటినీ మెయింటెనెన్స్ చేస్తున్నారు అనమాట. అంటే పవర్ బిల్ కానీ, మోటార్ ఏదైనా మోటార్ ఖరాబ్ అయితే మోటార్ కానీ, సో ఇవన్నీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటారు. సో అసోసియేషన్ ఏదైతే ఉంటారో మెంబర్స్ వాళ్ళు మొత్తం దీనైతే మొత్తం వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మనం అయితే మాత్రం ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ మనం మెయింటెనెన్స్ మనం కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో చూసారు కదా అక్కడి దిక్కు నుంచి వెళ్ళి ఇక్కడి వరకు అంటే మనకు వాకింగ్ ఏరియాకి మాత్రం ఎలాంటి దిగులు లేదండి. మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు, మంచిగా ఫంక్షన్స్ చేసుకోవచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు. చాలా ప్లేస్ మాత్రం చాలా మంచిగా ఉంది ఇక్కడ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట మనం ఎక్కడో రెంట్కు ఉండి అక్కడ నెలకు 10,000 కట్టడం కంటే మనకు వచ్చిన సొంత ఇంట్లో మనం వచ్చి ఉండడం ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు చాలామంది వచ్చి ఇక స్టే చేయడం కారణం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మనకు సంవత్సరం మధ్యలో ఇచ్చారు కాబట్టి స్కూల్ పిల్లలకు ఇబ్బంది అయిపోతుంది, ఆఫీస్ పోయే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అందుకే చాలామంది అయితే వచ్చి ఇక స్టే చేయడం లేదు. సో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్లో వాళ్ళ పిల్లల స్కూల్ అయిపోతాయి. సో అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చి వాళ్ళు స్టే చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోరు, మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తా. సో ఇక్కడ అంటే కింద సెలార్లో కార్ పార్కింగ్ చేస్తారు కదా, ఇక్కడ వచ్చేసి 2 వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఇది వచ్చేసి మొత్తం మీటర్లు అనమాట. అంటే ఇండివిజువల్గా ఏ ఇంటికి సపరేట్గా ఆ ఇంటిది మీటర్ అయితే ఇక్కడ ఉంటాయి. మొత్తం మీటర్ బోర్డులు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎవరో అక్కడ 2 వీలర్ పార్కింగ్ చేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మొత్తం చెప్పినా కదా 2 వీలర్ పార్కింగ్, మొత్తం 2 వీలర్ పార్కింగ్. ఇది ఓన్లీ సెలార్లో మాత్రం 4 వీలర్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఎవరు లేరు ప్రజెంట్ అయితే, అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు అనుకుంటా. మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ఒక వెహికల్ అయితే పార్క్ అయి ఉంది. సో చెప్పినా కదా మీకు ప్రతి బ్లాక్కి 4 లిఫ్ట్లు ఉంటాయని, అందులో ఈ సెకండ్ లిఫ్ట్. సో ఇప్పుడైతే ఒకసారి మనము లిఫ్ట్లో నుంచి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ లిఫ్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. కిందికి వచ్చిన తర్వాత మనం కింద నుంచి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. లిఫ్ట్ లోపల లిఫ్ట్ ఏ విధంగా ఉందో అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి మీకు. సో ఎంట్రీ అయినా లోపలికి. సో చూస్తారు కదా మొత్తం 9 ఫ్లోర్స్ ఉన్నాయి ఇందులో. మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఒకసారి. మొత్తం 5 ఫ్లోర్కి ఇప్పుడే ఎందుకు, ఒక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాం. ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది లిఫ్ట్ లోపల. సో పర్లేదండి, లిఫ్ట్ మాత్రం కేక ఫస్ట్ ఫ్లోర్. సో ఓపెన్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇది ఫస్ట్ ఫ్లోరు. అండ్ చూసి మీకు చెప్పినా కదా ప్రతి ఫ్లోర్ వైజ్గా కంపల్సరీ లైట్లు మాత్రం ఆన్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎవరైతే వాళ్ళ ఇంటి పని మాత్రం చేయించుకున్నట్టున్నారు. మొత్తం మట్టి సిమెంట్ మొత్తం బయట ఉంది. కట్టెన్ వేసి పెట్టిరు వీళ్ళు. అంటే వీళ్ళు రాకపోయినా సరే ఏంటంటే ఇంట్లో వాళ్ళ లైట్స్ ఆన్ చేసి అయితే పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ ఇవ్వలేరు అంటే మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైట్స్ అయితే ఆన్ చేసి పెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. సో మేబీ మళ్ళీ వస్తారేమో కానీ లైట్స్ మాత్రం ఆన్ ఉన్నాయి.
సెకండ్ ఫ్లోర్ ఇది. సో ఓవరాల్గా అయిపోయింది. అది నేనైతే ఒక ఇంట్లోకి వెళ్ళి బాల్కనీ నుంచి వెళ్ళి ఇదైతే షూట్ చేస్తున్నా. అసలు అంటే పైకి వెళ్ళి చూపిద్దాం మీకు ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పటికి మీకు కిందికి చూసారు కదా, పైనుంచి చూపిద్దామని ఒక ఇంటి నుంచి వెళ్ళి నేను పైకి వెళ్ళి షూట్ చేస్తున్నా. ఇది చూడండి ఎంత పీస్ఫుల్ ఉంది అంటే నాకైతే చాలా నచ్చింది. నాకైతే ఇల్లు రాలేదు కానీ ఒకవేళ ఇల్లు వచ్చి ఉంటే వచ్చి స్టే చేసేవాడినేమో. సో వచ్చిన వాళ్ళు లేట్ చేయకండి, కంప్లీట్గా వచ్చి స్టే చేయండి. చాలా పీసెస్గా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది, 24 hours వాటర్ ఉన్నాయి, 24 hours పవర్ ఉంది.